నమస్కారం అండి. ఈరోజు సీతయ్య ఫౌండేషన్ ఏదైతే ట్రస్ట్ వారు ఓ మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి దీనికి మిస్ ఇండియా అనుశ్రీ గారు రావడము చాలా సంతోషంగా మేము ఉన్నాము. మరి బాలు నాయక్ గారు సీనియర్ బీజేపీ నాయకులు, సీనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కూడా వారు మెంబర్గా ఉన్నారు. బాలు గారు, మరి ధనుశ్రీ గారు మంచి చైల్డ్ డాన్సరు, చాలా జబర్దస్త్ చేస్తుంది డ్యాన్సు. మరి రమేష్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మళ్ళీ ఢిల్లీ గారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే 5 సంవత్సరాల నుండి కూడా 30 మందికి వృద్ధులకి అనాథ శరణాలయం లెక్క ఇక్కడ వారు వసతి ఇచ్చి వాళ్ళని చూసుకుంటున్నారు. 10 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కరోనా టైంలో కూడా ఎన్నో సేవలు చేసారు, వారికి కూడా ధన్యవాదాలు. అది సరిపోకుండా మరి ఇప్పుడు వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే నిర్ణయం అంటే దాదాపు 69 మంది ట్రైబల్ పిల్లలని గవర్నమెంట్ స్కూల్ పక్కకే ఉన్నది, అక్కడికేని వాళ్ళని ఒక వ్యాన్ ఇప్పుడే ఓపెనింగ్ చేశాము మిస్ ఇండియా గారు మేమందరం కలిసి. ఆ వ్యాను అక్కడికేని పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ వారు ఒక గృహం కట్టారు. రమేష్ గారు వారి బృందం అంతా ట్రస్ట్ ద్వారా ఆ గృహంలో వారిని ఉంచి వారికి భోజనాలు కానీ వసతి కానీ మంచి చెడ్డలు చూసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్తున్నారు. మరి దాదాపు 69 మంది అని అంటే అది మామూలు విషయం కాదు. వారికి అకామిడేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇది కూడా కాకుండా ఈ 8 ఎకరాల స్థలంలో దాదాపు ఎకరం 10-15 గుంటల స్థలం కూడా వారు ట్రస్ట్కి రాసియడం అని అంటే మామూలు విషయం కాదు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇవాళ రియల్ ఎస్టేట్ భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది, అమరావతి రాజధాని అవుతున్నది. మరి సినీ నటుడు హీరో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎక్కడ చూసినా గజం జాగా కొనాలంటే ఎన్ని కోట్ల రూపాయలు అయినాయో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మరి అలాంటి సమయంలో ఎకరంన్నర స్థలాన్ని వారు డొనేట్ చేసిరంటే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మామూలు విషయం కాదండి. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. హైదరాబాద్లో ఉండే ఎంతో మంది ఆంధ్ర సోదరులు కానీ తెలంగాణ సోదరులు కానీ మన తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ బాగానే పుంజుకుంటుంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడంతో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. అంటే ఎంతో భవిష్యత్తు రాబోయే రోజులలో ఉండదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కలుస్తాము. వీలైనంత సేవ కూడా మన ట్రస్ట్ నుంచి మీకు చేపిస్తామని కూడా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.